అందరికీ నమస్కారం. మనం ఒక ఊరు కాని ఊరిలో ఉన్నాం. అక్కడ పసిబిడ్డలు ఉన్నారు మనకి. ఆ బిడ్డలను కాపాడుతున్న బాధ్యత మనదే. గణేష్, భవానీ భార్యాభర్తలు, ప్రేమ పెళ్ళి. వీళ్ళు వచ్చేసి మన తుని దగ్గర సిహెచ్ అగ్రహారం అని చెప్పేసి ఒక ఊరు. చుట్టూతో కొండలు, మధ్యలో వచ్చేసి పామాయిల్ తోటలు అన్నీ ఉంటాయి. అక్కడ ఒక ఇల్లు. ఆ ఇంట్లో వీళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆ తోటలకు రమే కాపలాదారులుగా. వీళ్ళ ఇంటి పక్కన అనుకొని ఇంకా అడవిలాగా కొండలాగా లైక్ అలా చుట్టూ మళ్ళీ ఫెన్సింగ్ ఉండేది, సీసీటీవీలు ఉన్నాయి. మొన్న శనివారం రోజు వీళ్ళ పాప, చిన్న పాప జ్ఞానేశ్వరి, ఓకే, అండ్ ఇంకో బుడ్డ చిన్నారు ఉన్నారు, 7 నెలలు అమ్మతో పాటు. వీళ్ళ ఇంట్లో పెంపుడు కుక్క కూడా ఉంది. మన శనివారం రోజు ఒక చిన్న విజువల్ మాత్రం నమోదైంది. అదేంటంటే ఆ పసిపాప 2 సంవత్సరాల జ్ఞానేశ్వరి, ఆ పసిపాప వెళుతూ ఉంది. ఆ పక్కన కుక్క కూడా పోతుంది. వాళ్ళు పెంపుడు కుక్క పసిబిడ్డ వెళ్తున్న విజువల్స్ మాత్రమే ఉన్నాయి. ఆ రోజు వెతుకుతూ ఉంటే పెంపుడు కుక్క కనిపించలా, ఈ పసిబిడ్డ కనిపించలా. పోనీ జంతువులు ఏమైనా చంపేసి అనుకుంటే ఆ పసిబిడ్డ బట్టలు కనపడాయి, అవి కనపడలా. పోనీ కుక్కను ఎవరైనా చంపారంటే కుక్క కనపడతలా, పసిబిడ్డ కనపడతలా. 3 రోజులు పెట్టి వెతుకుతూనే ఉన్నారు పోలీసులు, చుట్టుపక్కల వాళ్ళు అంతా వెతుకుతున్నారు. ఆయన సరే ఆచూకు లేదు. ఆచూకు కనిపెడితే ₹1,00,000 బహుమతి ఇస్తామన్నారు. దేవుడి వల్ల ఆ పాపకి ఏం కాదు, బతుకుడిద్దని అనుకుంటూ ఉన్నా. అలా చెప్పినా లేదు, ఇన్కేస్ ఆ పాపకు సంబంధించిన ఆనవాళ్ళు మీకు తెలిసి అది చెప్పినా సరే ₹1,00,000 బహుమతి. వెనకాల ఉన్న పాప అండి, ఓకే, కాకినాడ దగ్గర తుని దగ్గర సిహెచ్ అగ్రహారం, చుట్టూ అడవి కొండలు, ఆ మధ్యలో వచ్చేసి పామాయిల్ తోటలు ఉన్నాయి. పాప అక్కడ కాపలాదారు ఉన్నటువంటి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో పెళ్లి చేసుకుని 2 బిడ్డలు అన్నారు. ఈ పెద్ద బిడ్డ 2 సంవత్సరాల జ్ఞానేశ్వరి వాళ్ళ నాన్న ఎత్తుకుంటూ వెళ్ళిందో. అసలు వెళ్ళే ఛాన్సే లేదంట. చుట్టూతో ఫెన్సింగ్, కొండ ఎత్తుగా ఉండేది. ఎవరైనా కిడ్నాప్ చేశారంటే ఏమని కిడ్నాప్ చేశారు ఆ పసిబిడ్డని? ఎవరన్నా అవయవాలకు సంబంధించేసి అవయవాళ్ళని మాయం చేసే మాఫియానా, లేక పసిపిల్లని అమ్ముకునే వాళ్ళ? మన కుక్క ఏమైంది? పిల్లలైతే జాగ్రత్త, ఆ పసిబిడ్డ కోసం అంతా జల్లెడ పడుతూనే ఉన్నారు.